ఇప్పుడు మీరు చెప్తున్నా కదా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఏజ్‌లో వెళ్లారనంటే హుహు. అంటే ఏంటి ఆ ధైర్యం ఏంటి యాక్చువల్లీ? అంటే మేబీ చిన్నప్పటి నుంచి ఇందాక మీరు చెప్పినట్టు అంత చిన్న ఏజ్‌లోనే ఫ్యామిలీ నుంచి బయటకి రావడం అనేది అంటే మామూలు విషయం కాదు. అదే ధైర్యం. అదే ధైర్యం. మొండి ధైర్యం, గుండె ధైర్యం. సో, ఆ ధైర్యం సపోర్ట్ మనకి. రైట్. కానీ ఎందుకండి అంత దూరం ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది మాస్కోవా. మా చుట్టాలు మావయ్య అవుతారనమాట. ఆయన అక్కడి నుంచి చదివి విజయవాడలో ప్రాక్టీస్ చేసేవారు. హి వాస్ ఎ వెరీ గుడ్ జనరల్ సర్జన్ అనమాట. హుహుహు. సో, ఆయన చెప్పిన ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన ప్రకారం అక్కడ స్టడీస్ చాలా బావుంటాయి. అది నిజంగానే వాళ్ళ స్టడీస్ చాలా ఆర్గనైజ్డ్‌గా, చాలా సిస్టమాటిక్‌గా ఉంటాయనమాట. సో, అందుకని చెప్పి ఆయన సజెస్ట్ చేయడంతోటి నాన్నగా ఇంకో ఆలోచన లేకుండా అక్కడికి పంపించారు. రైట్. అంటే స్పెషలైజేషన్ ఏమైనా చేశారండి? నేను అంటే అక్కడ ఇవ్వడం డిగ్రీ ఎండీ అని ఇస్తారు. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని. బట్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎన్ ఎంబీబీఎస్ డిగ్రీ హియర్ అనమాట. తర్వాత ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఎప్పుడు అదే నేను అనుకోకుండా నేను వచ్చిన రష్యా నుంచి వచ్చిన 1 వీక్ టైంలో షాకెన్ మూవీస్‌లో అప్పట్లో ఒక సెన్సేషనల్ టీమ్ 'తేజ' గారు బ్యాక్డ్ సెన్సేషనల్ టీమ్ అనమాట. అప్పుడు 'ఆర్‌పీ పట్నాయక్' గారు గానీ, 'తేజ' గారు గానీ, 'కులశేఖర్' రైటర్ గానీ, అలాగే కెమెరా సైడ్స్ నుంచి 'రసూల్' గారు వీళ్ళందరూ ఒక మంచి సెన్సేషనల్ టీమ్ అనమాట. ఆ టీమ్ బ్యాక్డ్ ప్రాజెక్ట్‌గా 'శుభవేళ' అని చెప్పి ఉషాకేర్ మూవీస్‌లో వచ్చింది. అవును. ఆ ప్రాజెక్ట్ రావడం ఇంకా అనుకోకుండా ఇటొచ్చేసాను. కులశేఖర్ గారిని అప్పుడు కలిసారైతే మీరు? అప్పట్లో చాలా ఎనిగ్మాటిక్‌గా ఉండేవారండి. అసలు ఆయన విద్వత్తు చూసి ఆశ్చర్యపోయేవాడిని. బాబోయ్! ఇంత డెప్త్‌లో ఒక పాటను రాయగలుగుతారా అనిపించేది. కానీ తెలుసా మీకు తర్వాత ఆయన పాపం కాలం చేశారని? అవును. అవును. అంటే నన్ను నాకు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతోటి నేను షూటింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 10 డేస్ అయితే ఇది అసలు ఆ ప్రపంచమే అర్థమయ్యేది కాదు. ఈ లైట్ ఎందుకు ఇంత పెద్దది పెడతారు? ఈ కెమెరా ఏంటి? ఈ కెమెరాతోటి మనం మాట్లాడడం ఏంటి? అనేది అసలు జీరో నాలెడ్జ్ అనమాట. అలాంటప్పుడు కులశేఖర్ గారు వచ్చి చాలా మోటివేట్ చేసేవారు. ఆ! చాలా మోటివేట్ చేసి రవి ఇది అది అలా చేయాలి, ఇలా చేయాలి అని అంత ఇదిగా ఉండేదన్నమాట. నేను చేసిన సినిమా వచ్చిన ఒక 10 ఇయర్స్ తర్వాత ఇది జరగడం మొదలైంది. ఆయన ఇలాగా మెంటల్లీ ఏదో డిస్టర్బ్ అయ్యారంట ఇది అని. డెస్టినీ. లాంగ్ బ్యాకే తేజ గారితో మీకు అసోసియేషన్ ఉంది. అప్పట్లో కూడా ఆయన ఇలాగే ఉండేవారండి? ఇంతే ముక్కుసూటిగా ఉండేవారా? ఇంతకంటే ఎక్కువ ఉండేవారే అనుకుంటున్నాను నేనైతే. మరి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ కలిసాను. బట్ ఇప్పుడు ఇంకా చాలా సోబర్‌గా ఉన్నారు అనిపించింది. అప్పుడైతే ఇంకా అసలు ఇంకా స్ట్రెయిట్ ఫార్వర్డ్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవడానికి ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన దగ్గర ఉండడం వల్ల ఒక డిసిప్లిన్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ తాలూకా వాల్యూ ఏంటి? అంటే ఒక ప్రాజెక్ట్‌ని ఆధారపడి ఇన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అవును. సో, అవును. మనం ఇచ్చే షాట్ తాలూకు వాల్యూ ఏంటి? అయన్నీ గూడా ఆయన దగ్గర ఉండడం వల్ల నేర్చుకునే అవకాశం దొరికింది. అది కాకుండా మెయిన్ ప్రాక్టికల్‌గా ఎంత ప్రాక్టికల్‌గా ఉండాలి, ఎమోషనల్‌గా ఎంత ఎమోషనల్‌గా ఉండాలి అనేది ఆయనకి చాలా పర్ఫెక్ట్‌గా తెలుసు. అంటే ఆయనతో ఎప్పుడు మాట్లాడినా హ్మ్. ఈయన మాట్లాడేది అంతే కరెక్టే కదా అని అనిపించేట్టే మాట్లాడతారు. అవును. కాకపోతే అంత కట్‌గా మాట్లాడతారు. సో, ఆ కట్‌గా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వదనమాట. ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఆ కట్‌లో ఎంత సెన్స్ అనేది అర్థం అవుతది. అవును. ఫాలో అవ్వాలి ఆయన్ని. ఫాలో అయితే అర్థమవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు మొన్న చేసిన మూవీ మొత్తం షూటింగ్ అంతా ఎక్కడైంది సార్ అది? 'విద్రోహి' అని చెప్పి ఈ సినిమా అలాగే చాలా పాపం ప్యాషనేట్‌గా చేసిన డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇక్కడ మొత్తం షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్‌లోనే చేసామండి. కొంత అంటే నేను లేని పార్ట్స్ మాత్రం భద్రాచలం అటు సైడ్ ఒరిస్సా దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ సాంగ్ ఒకటి షూట్ చేశారు గానీ, బట్ నేను చేసిందంతా హైదరాబాదే. హుహు. ఇది బేసికలీ ఒక రేప్స్ ఏవైతే సీరియల్ రేప్స్ జరుగుతున్నాయో ఆ మిస్టరీ మీద తీసిన కథ అనమాట. హ్మ్. చాలా ప్యాషనేట్‌గా నేను యాక్చువల్‌గా బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్ డెఫినెట్‌లీ ప్రొడక్షన్ కాస్ట్ అంటే బడ్జెట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ ఆయన నన్ను నమ్మి వచ్చారు కాబట్టి ఆ ప్లస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కథ కూడా రొటీన్ అని అనకూడదు గానీ, బట్ రేప్ అనేది ఆల్రెడీ స్క్రీన్ మీద చూసి ఉన్నారు ఈ కైండ్ ఆఫ్ మిస్టరీ స్టోరీస్‌ని. సో, అయినప్పటికీ ఆయన ఎంతో ప్యాషనేట్‌గా ఉన్నారని చెప్పి నాకు ఈ ప్రాజెక్ట్ చేయడం అయింది. ట్రూ. ఇంకొక మూవీ టక్కన గుర్తొచ్చే మూవీ ఏంటి అనంటే మిమ్మల్ని చూసిన వెంటనే 'అతడు' సినిమాలో అవును. ప్రకాష్ రాజ్ గారు అవును. చాలా ఫాస్ట్‌గా ఇది పట్టుకుని, అది పట్టుకుని, ఇది పట్టుకుని మొత్తం ఆ ఫింగర్ ప్రింట్స్ తీద్దామనే దాంట్లో ఒక మిస్టేక్ చేసేస్తారు. కరెక్ట్. అక్కడ మీద ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ అండి అంతే. ఇట్స్ ఇంపాక్ట్ సో మచ్ యాక్చువల్లీ. అవునా? అంటే మొత్తం సీన్ అర్థమైపోతుంది. దాని యాక్చువల్లీ ఏమైందంటే ఆ సీన్ షూట్ చేస్తున్నామండి. అది 'అతడు హౌస్' అని చెప్పి ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి ప్రైమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ ఉండేది ఈ 'అతడు' సెట్, హౌస్ సెట్. సో, ఆ షూట్ చేస్తున్నప్పుడు నేను
ఫస్ట్ సినిమా చేసినప్పుడు మానిటర్స్ ఇంకా రాలేదు. మానిటర్స్ ఉండేవేమో కానీ పెద్ద వాడేవారు కాదు. తర్వాత సీతయ్య అని చెప్పి వైవిఎస్ చౌదరి గారితో చేసినప్పుడు ఆయన మానిటర్ ఉండేది కానీ పెట్టేవారు కాదు. సో అలాగే ఘర్షణ షూటింగ్ చేసేటప్పుడు ఘర్షణ అతడు ప్యారలల్గా జరిగాయి. సో మానిటర్లో నన్ను నేను చూసుకోవడం అనేది ఫస్ట్ టైం. ఆ షాట్కే మేము చేస్తూ ఉన్నాము. సో ఆయన ఎప్పుడైతే కార్డ్ ఇచ్చేసిన తర్వాత ఆయన రిలీజ్ అవుతారు, తప్పు జరిగిపోయింది అని. వెంటనే దానికి నేను ఎంత పని చేశారు సార్, ఎంత కష్టపడి దీనికోసం వస్తే మీరు అదటా ఇచ్చారు అనే ఒక ఎక్స్ప్రెషన్ ఆ సెన్స్ కన్వే అవ్వాలి. దానికోసం నేను ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఐ కుడెంట్ గెట్ ఇట్. 5 టేక్లు 6 టేక్లు అయింది. అప్పుడు త్రివిక్రమ్ గారు పిలిచారు, రవి ఒకసారి ఇలా అని చెప్పి పిలిచి, చూడు నువ్వు ఏం చేస్తున్నావో చూడు అని. అది నేనంటే కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట. కొంచెం వేస్తుంటే అంత అవసరం లేదు రవి, జస్ట్ అలా చూసి నీ లోపల నువ్వు రన్ చేసుకో ఆ థాట్ని, అదే వస్తుంది అన్నారు. సో నెక్స్ట్ 6th టేక్ అప్పుడు ఏదో డైరెక్టర్ గారు ఇచ్చిన గైడెన్స్. ఈయన మిస్టేక్ చేసిన దానికన్నా మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. అంటే టక్కున చూడండి, ఇన్నాళ్ళు అయినా కూడా ఆ సీన్ నాకు అలా కళ్ళ ముందు ఉండిపోయింది. మాస్టర్ పీస్ అతడు అనేది మాస్టర్ పీస్. నిజం. ఇవన్నీ ఒకెత్తు, మనకు అవకాశం రావడం అనేది ఒకెత్తు, దాన్ని నిలబెట్టుకోవడం. బట్ ఇన్నాళ్లుగా మీరు ఎక్కడా కూడా మీ శానిటీని అలా కాపాడుకుంటూ వచ్చారు. టు బి ఫ్రాంక్, మిమ్మల్ని చూసిన వెంటనే డాక్టర్ని చాలా మందికి తెలియకపోయినా మీరు చేసిన క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూసుకుంటారు. వాళ్ళు చూసిన సచ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్గా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఎంత గొప్ప విషయాలు ఉన్నాయని నాకే తెలియదండి. నాకు చాలా బాగుంది, చెప్పండి. నిజమేనండి. అంటే మీరు ఎన్ని చెప్తుంటే అరే అవునా ఇన్నున్నాయా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అంటే మాకు ఉండే సెన్స్ ఏంటి అంటే ఇంకా ఏదో అచీవ్ చేయగాలి, అంటే మనం ఇంకా ఏదో మంచి క్యారెక్టర్స్ చేసి ఉండాలి. మనం చేసిన ఇంతే కదా, ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుంది అనే చిన్న డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కంటిన్యూ చేయండి. శతమానం భవతి. కానీ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అండి. అది ఆ సినిమా గొప్పతనమే. లైఫ్లో నేను చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నానండి, అన్నీ జరిగినాయి. ఇది శతమానం భవతి కూడా ఏమైంది అంటే, నేను గుంటూరులో ఉన్నా. సడన్గా మేనేజర్ గారు ఫోన్ చేసి, రవి గారు క్యారెక్టర్ ఏదో అనుకున్నారండి, మీరు షూటింగ్ తణుకులో ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు అంటే, నేను గుంటూరులో ఉన్నాను. టైం అప్పుడు 7:30 అయింది. 7:30 అయితే క్యారెక్టర్ ఏంటండి అంటే, వెంటనే ఎవరు అసోసియేట్ డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ మీరు ఇలాగా అమెరికాలో చదువుకుని ఉంటారు, కాకపోతే ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉంటారు, హీరో వచ్చి మీకు ఇది చేస్తారు. ఓహో, ఈ ఒక్క సీన్ కోసం నేను గుంటూరు నుంచి ఇప్పుడు రాత్రి కారు వేసుకొని రావాలా, లేదులే వదిలేండి అని చెప్పేసి పెట్టేస్తే దిల్ రాజు గారు ఫోన్ చేసి రవి నేను రాజుని మాట్లాడుతున్నా, ఇది యాక్చువల్లీ ఏంటి అంటే అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒక 2 minutes అయిన వెంటనే, సార్ మీరు ముందు ఫోన్ పెట్టండి, నేను ఇప్పుడు బయలుదేరితే తణుకుని చేరాలి అంటే 11 అవుతుంది, ప్లస్ రేపు పొద్దున్నే షూటింగ్ అంటున్నారు, కొంచెం ఫ్రెష్గా కనపడాలి, నేను బయలుదేరిపోతున్నానండి అని చెప్పి బయలుదేరాను అనమాట. సో అంటే అనుకోకుండా జరిగిన ఒక్క సీన్, ఆ షూట్ ఎంత ఇంపాక్ట్ అంటే, ఈరోజు ఎవరన్నా దాని మీద మీమ్స్ కూడా వచ్చినాయి, చాలా మీమ్స్ వచ్చినాయి అనమాట. ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ అంటే అర్థం అవుతుంది కదా అని. ఒక్కసారి అలా జరుగుతూ ఉంటాయి, కర్మ, డెస్టినీ. ఇందాక మాట అన్నారు, చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నాను అని. అంటే మీరు ప్లాన్ చేసుకున్నట్టే లైఫ్ జరిగిందా అని అంటే అండి, వాట్ యు సే? ఆన్సర్ ఈజ్ అసలు నేను ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రాబబ్లీ లేట్గా తెలుసుకున్నాను. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్టికింగ్ టు యువర్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ డిసిప్లిన్, డెడికేషన్ కమ్స్. సో ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ప్లాన్ అనేది లేకపోతే ఎటు వెళ్తున్నాం అనేది మనకు తెలియదు. సో నన్ను ఒకవేళ మీరు అడిగితే, మరి ప్లాన్ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎలా సస్టైన్ అయ్యారు అంటే, గో విత్ ద ఫ్లో అనుకుంటున్నాను. గో విత్ ద ఫ్లో కన్నా నేను ఏంటి అంటే అండి, ఫస్ట్ సినిమా హీరో కింద చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే, ఇండస్ట్రీలో ఉండాలి. ఏదో వచ్చాము ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు అనే ఒక ఎర్లీ 20s ఉండే మొండి పట్టుదలతో ఏంటి అంటే, ఇంకా ఈ క్రాఫ్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకోవడం మొదలుపెట్టా. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నామో, ఏ వర్క్ వస్తే గో విత్ ద ఫ్లో అన్నట్టు, మీరు అన్నట్టు గో విత్ ద ఫ్లోలో వెళ్ళానమాట. నా అదృష్టం ఏంటి అంటే, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక సీను వైట్ల గారు కానీ, ఒక క్రిష్ కానీ, ఒక రవిబాబు గారు, అలాగే మా పరశురామ్, ఇలా కొంతమంది డైరెక్టర్స్ అలా నన్ను సపోర్ట్ చేయడంతో ఐ హ్యాడ్ స్మూత్ కెరియర్ అని నేను అనుకుంటున్నాను. ట్రూ అబ్సల్యూట్లీ. మేడం కూడా డాక్టర్ విన్నానండి. అవును, తను పీడియాట్రిషియన్ అండి. ఓకే సార్, మేడం ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. అడిగారు మిమ్మల్ని ఎప్పుడన్నా, ఎంబీబీఎస్ చదివి ఎందుకు సీట్ వేస్ట్ చేశారు? వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగైనా పీజీ జాయిన్ అయిపోతే పీజీలో అట్లా మెడికల్ కెరియర్ కంటిన్యూ అయిపోతుంది అని అనుకున్నారు.
మీరు ఇక్కడే స్టిక్ అనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తుండరు. ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, బట్ అలా అని చెప్పి కంప్లైంట్స్ కూడా లేవనే నేను అనుకుంటున్నా. కానీ మీ పేరు మీ ఒరిజినల్ పేరు రవి అని విన్నాను నేను. రవి. పేరు మార్చడానికి ఒక 2 years తీసుకున్నారంట కదా? అవునండి, 2 years 2 years తీసుకోవడం ప్లస్ ఒక అట్లీస్ట్ ఒక 6 to 8 years కెరియర్ స్లో అయిపోవడానికి కారణం కూడా నా పేరే. ఎందుకు అంటే అది న్యూమరాలజీ నమ్ముతారా సీరియస్లీ? అలాంటి పరిస్థితుల్లో సైకలాజికల్గా వీక్ ఉన్నప్పుడే నిజం నిజం మన చేతుల్లో లేని సిచ్యువేషన్స్ కొన్ని చూసినప్పుడు కొన్ని నమ్మకాలు కలుగుతాయి డెఫినెట్గా, అన్డౌటెడ్లీ. అంటే మైండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సైకలాజికల్గా కొన్నిసార్లు ఏంటి అంటే ఆ సిచ్యువేషన్లో వచ్చాము, సినిమాలు రావట్లేదు, సినిమాల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఎవరో సజెస్ట్ చేస్తారు, ఏమో ఇది ఒక రాయి వేసి చూద్దాం అన్నట్టు ఉంటుంది కదా. సో అలా జరిగింది అనమాట. కానీ కొన్ని మూవీస్కి మీరు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారని ఎట్లా ఉందండి, నిజమా? డైరెక్ట్ చేయలేదు. ఐ మీన్ లాస్ట్ ఒక 1.5 year నుంచి ఒక కంపెనీ తోటి ట్రావెల్ అవుతూ ఉన్నాను. వాళ్ళతోటి ట్రావెల్ ప్రాసెస్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, 210 అని చెప్పి, డిడి మూవీస్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో అది టెలికాస్ట్ అయింది. ఓకే. సో అది చేస్తూ అప్పుడు డైరెక్షన్ చేద్దాము అనే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. కాకపోతే దాని తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్లో డైరెక్టర్స్ని చూస్తుంటే వాళ్ళు పడుతున్న అవస్థ, వాళ్ళు పడుతున్న కష్టం, అసలు అంటే సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకో సినిమా తీయాలి అంటే 3-4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 3-4 సంవత్సరాలు అదే గ్రిట్ తోటి ఎస్ మన కథను నమ్ముకుని అంత పట్టుదలగా ఉండాలి అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. కమింగ్ డేస్లో మూవీస్తో పాటు డైరెక్ట్ అప్పుడు ఒక చిన్న కోరిక పుట్టినా రేపు డెవలప్ అవ్వదని మనం చెప్పాలి. డెఫినెట్ అంటే ఇప్పటికీ నాకు డైరెక్షన్ చేయకూడదు అంటే, ఇప్పుడు మా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ క్రియేటివ్ సైడ్ అనేది ఉంటుంది. అటు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఫైటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, అందరికీ ఐ మీన్ ఆ క్రియేటివ్ యాంగిల్ అనేది లేకపోతే మన ఫీల్డ్లో ఉండలేరు. సో అలాగే నేను ఎప్పుడైతే నాకు ఈ డైరెక్షన్ ఆస్పెక్ట్ అనేది మైండ్లోకి వచ్చిన తర్వాత నేను వెతుకుతుంటే అంటే కనపడుతుంటే ప్రతి డిపార్ట్మెంట్లోని ఎవరో ఒకళ్ళు నేను డైరెక్ట్ చేయాలి అనే ఒక కోరికతో ఉన్నారు. సో ఆ రకంగా ఇంకా ఉంది ఆ కోరిక అనేది. బట్ మనం చెప్పాలి అనుకునే పాయింట్ చాలా బలంగా ఉండాలి. ఫస్ట్ ఆ బలంగా ఉన్న పాయింట్ని అవతల మనం ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకుని ముందుకి తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ స్ట్రాంగ్ పాయింట్ వేర్ అది జనానికి చెప్పాలి అనిపించే పాయింట్ అనమాట. 4-5 స్క్రిప్ట్లు రాసుకున్నాను, బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్, షుడ్ బి మై డెబ్యూ అనుకునేది. డైరెక్షన్ అంటే మన సొంత ఇల్లు, ఇంట్లో మనవాడు పెళ్ళి అన్నట్టే. భోజనాల దగ్గర నుంచి కంప్లైంట్స్ ఉంటాయి. అదే అంటున్నా, వీళ్ళు వచ్చారా, వీళ్ళు వెళ్ళారా, వాళ్ళు అందరూ కరెక్ట్గా వాళ్ళు పాప సంతోషపెట్టి పంపించామా, అందరికి అన్ని రీచ్ అయ్యాయా, ఫైనల్ గా అది కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక వెలితి కనపడుతూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అని. అంటే దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విద్రోహి అని సినిమా చూసాం. అది మొన్న ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ లో షో చూసినప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా, అసలు ఎక్కడా కంప్లైంట్ లేదు. యూజువల్గా ఏంటి అంటే ఒక సినిమా బాగాలేదు అంటే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ చాలా గ్రిప్పింగ్గా లాస్ట్ వరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే పాయింట్ని చాలా గ్రిప్పింగ్గా చెప్పారు డైరెక్టర్. అయినప్పటికీ ఒక చిన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు థియేటర్కి వచ్చేటట్టు చేయాలి అంటే చాలా కష్టంగా ఉందండి, హెర్క్యూలియన్ టాస్క్ అయిపోయింది. చాలా ఇది ఓటీటీలో వచ్చేస్తుంది చూద్దాంలే అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. కర్మ సిద్ధాంతం అని అన్నారు కాబట్టి నాకు ఒకటి వచ్చింది. నిజంగా మీకు అంత భక్తి లేదు అని అంటే, ఒక భగవంతుడి మీద నమ్మకం, ఇలాంటిది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా అని అంటే అండి? అంటే నిజంగా చెప్పాలంటే ఈ బిజీ లైఫ్ అనకూడదు కానీ ఈ బిజీ కన్ఫ్యూజ్డ్ జీవితాల్లో హడావిడి అయిపోయింది. పొద్దున్న లేసేటప్పటికి అసలు ఎటు వెళ్తున్నాము, ఏమి వెళ్తున్నాము అనేది అర్థం లేకుండా ఇటు అటు ఒక పెద్ద కన్ఫ్యూజన్లో బతికేస్తున్నాం అనమాట. అందులో ఒక్క రోజుకి ఒక 5-10 minutes ఆ ప్రశాంతంగా ఆ దేవుడిని తలుచుకుని అక్కడ కూర్చుంటే కొంత పీస్ వస్తుంది అనేది నమ్ముతాను. అలా అని చెప్పి కంప్లీట్గా పొద్దున్నే లేచి మంత్రాలు చదివేసి అంత ఆర్థోడాక్స్గా కదే కాదు. రైట్, సపోర్ట్, అంత మెంటల్ సపోర్ట్. అండర్స్టాండ్. వెంకటేష్ బాబు గారితో మీరు ఘర్షణ మూవీ చేశారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు టీవీలో వస్తూ ఉంటుంది కదా, వచ్చినప్పుడు చూసినప్పుడు అబ్బా ఈయనకి ఇలా ఇది కూడా ఉందా, అసలు ఈయన చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది పడింది అని అనిపిస్తూ ఉంటుంది. కూడా చేశానండి యాక్చువల్లీ. సీతయ్యలో రేప్ చేస్తాను అనమాట. సీతయ్యలో రేప్ చేస్తాను. ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఇంకొక సినిమాలో రేప్ చేసే క్యారెక్టర్ వచ్చింది.
అయితే అది ఇంకొక 2-3 రోజులు షూటింగ్ ఉండగా నాకు తెలిసిందనమాట ఇలా రేప్ చేసే సీన్ ఉంది అని చెప్పి. వెంటనే వెళ్ళి డైరెక్టర్ గారు అయితే, "సార్ నేను రేప్ అయ్యి చేయనండి అలాగా." అంటే "ఆ! అలాగెలా అవుతది? ఎల్లుండి షూటింగ్ పెట్టుకుని ఇవాళ చేయనట్టు ఎలాగా? ఇప్పుడు ఆ ఆప్షన్ మాకెక్కడ దొరుకుతది?" అని చెప్పి ఆయన కొంచెం సీరియస్ అయ్యారు. అది నా అంటే అప్పుడు ఎర్లీ డేస్‌లో అంటే నా సైడ్ నుంచి నేను ముందుకు అనుకుని ఉన్నట్టయితే కరెక్ట్‌గా ఉండేదేమో. ఎల్లుండి షూటింగ్ ఉంది. నేనెళ్ళి చెప్పేటప్పటికి ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యి "అలా ఎలా అవుతది? క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చేయాలి కదా! ఇది అది" అంటే, "లేదు సార్ నా సినిమాలు అట్‌లీస్ట్ మా పేరెంట్స్ అన్నా చూడాలి అని అనుకుంటాను. సో, నేను 'సీతయ్యలో' ఇలా చేయగానే కొంచెం మా అమ్మ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. సో, అందుకని నేను చేయలేనండి" అంటే సో, మొత్తానికి ఆయన యాక్సెప్ట్ చేయడం, ఆ సినిమా చేయలేదనమాట. అవునా? చేయలేదు. సో, మదర్ సెంటిమెంట్ పనికొచ్చిందక్కడ. అదే. కానీ ఒకసారి మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో అమ్మో, నాన్నో, మేడమో లేకపోతే ఇంకెవరున్నాయి ఫ్రెండ్సో దానికి ఏమైనా డిస్కస్ చేస్తారండి? అరే చెప్తా ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేపోతే అమ్మ, నాన్న అంటే వాళ్ళకి మేము పిల్లలే ప్రపంచం కదండీ ఎవరికన్నా. సో, ఆళ్ళకి ఆ చిన్నది చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. ఏ చిన్నది చూసినా సరే. చిన్న చిన్నవి చేయకమ్మా ఇంకా పెద్దయ్యాన చూసుకొని చేసుకో అన్నట్టుగా చెప్తూ ఉంటారు. వైఫ్ తోటంటే ప్రొఫెషనల్‌గా ఎక్కువ పెద్ద డిస్కస్ చేయం. ఇది చేయండి, అది చేయండి అనే సజెషన్స్ ఎప్పుడు వెరీ ఎన్కరేజింగ్, సపోర్టివ్. సో, తనతోటి ఇలాంటివి చెయ్యి అనేది కూడా అసలు తనకెంత ఇది అంటే తన వర్క్‌లో తను బిజీగా ఉండి నేను ఏ సినిమా చేస్తున్నాను అన్నది కూడా తనకు తెలీదు. బయట వాళ్ళు ఎవరైనా చెప్తా ఉంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు చేసి "ఓహో! మీరు ఈ సినిమా చేస్తున్నారంట కదా! మీ ఫ్రెండ్ ఇందాక ఏదో ఏదో సందర్భంలో జరిగింది" అన్నట్టుగా తనుకి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తదనమాట. ఇంటి వరకు క్యారెక్టర్ డిస్కషన్స్ పెద్దగా ఉండవు. జరగవు. ఓహో! యాహ్! మీ మీరేదో సార్ షూటింగ్ అనకండి. మీరు సార్ అంటేనే నాకేదో చాలా ఇబ్బందిగా ఉంది. అలవాట్లో పొరపాటండి. గెస్ట్‌ని అలా మీరంటే పెద్ద పెద్ద పిలిచి గెస్ట్‌లని, పెద్ద పెద్ద అయ్యయ్యో! డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ అయ్యో! చేస్తా అయ్యో! ఉంటారనుకుంటా. మూవీ షూట్‌లో ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఏదో చాలా సీరియస్ హెల్త్ కండిషన్ మదర్‌కి. అమ్మకా? ఆహాహా! 'వలయం' అనే సినిమా షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు మదర్‌కి చిన్న స్ట్రోక్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఏదైనా చిన్న ఎంబోలీ అంటాం మనం. అదేదైనా ఎళ్లి ఒకసారి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు కొంత అంతా ఏరియా బ్రెయిన్‌లో అదంతా నంబ్ అవుతదనమాట. ఇది వెంటనే రిలీజ్ అయిపోతే బ్లడ్ ఫ్లో నార్మల్ అయినప్పటికీ కొంత ఒక 2-3 డేస్ నంబ్ అయ్యి కొంచెం మెమరీ లాస్ అయ్యి మాట సరిగ్గా రాకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ సిట్యుయేషన్‌లో కొంచెం ఆ షూట్ అప్పుడు అది అమ్మకి రావడంతోటి కొంచెం బాగా టెన్షన్ పడ్డాం అనమాట. లక్కీగా అప్పుడు వెంటనే ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయడంతోటి ఒక 1 వీక్‌లో నార్మల్ అయిపోయారు. యాహ్! దట్స్ ఫైన్ అయితే. అంటే మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆయన డాక్టర్ చదివిన చదువు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉపయోగపడుతుంది. అందుకని నేను అడగట్లేదు. ఆయనకి నేను మాటిచ్చా. అక్కడ అడిగినవి మళ్ళీ నేను రిపీట్ చేయనండి. మిమ్మల్ని మీకు బోర్ ఉండదు ఖచ్చితంగా అని చెప్పని. అందుకని నేను రిపీట్ చేయట్లేదు. మెయిన్ ఇంటర్వ్యూస్‌లో గూడా అంత ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏముంటది? డిస్కస్ చేస్తే పర్సనల్ లైఫ్ గురించే డిస్కస్ చేయాలి. అండ్ యూజువల్‌గా ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏదో సెన్సేషనలైజ్ చేసేయడానికి ఏదో అది ఎంతవరకు కెరియర్‌ని బిల్డ్ చేస్తది అనేది ఈ యాంకర్స్ గూడా ఆలోచించట్లేదనమాట. అవును. యాంకర్స్ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం కన్సిస్టెంట్‌గా క్వాలిటీ వర్క్ ఏం చేస్తున్నాము? ఒక ఇంటర్వ్యూ తోటి ఏదో సెన్సేషనల్ అయిపోయినంత మాత్రాన మన కెరియర్ సస్టైన్ అవ్వదు అనేది ఒకటి రియలైజేషన్ వస్తే బావుంటది అనేది నా ఒపీనియన్. ట్రూ. మరి వాళ్ళు ఎలా తీసుకుంటారో మళ్ళీ నన్ను ఏ రకంగా ఫోకస్ చేసి లేదు. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఈవెన్ మాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌లో కూడా మాకేమన్నా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి రాంగ్ థంబ్‌నెయిల్స్ దయించి పెట్టొద్దు. సెన్సేషన్ కోసం పరుగులు పెట్టకండి అని మేము కూడా యాజమాన్యాల వాళ్ళని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వెంకటేష్ బాబు గారు యాక్చువల్లీ రమణ మహర్షిని చాలా బాగా ఫాలో అవుతారు. ఆయనకి చాలా భక్తి ఉంది. వెరీ డివోషనల్‌గా ఉంటారని విన్నాము. మీరు ఆయనతో కలిసి వర్క్ చేశారు క్లోజ్‌గా. ఎప్పుడన్నా మీకు అది షేర్ చేసుకునే అవకాశం దొరికిందా? చిన్న షూటింగ్ ఆల్మోస్ట్ 8 మంత్స్ అండి. త్రూ ఔట్ కదా! సో, 8 మంత్స్ వాజ్ ఎ వండర్‌ఫుల్ ట్రావెల్ అనమాట. 'ఘర్షణ' నుంచి ఏం నేర్చుకున్నామంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవారు. మెడిటేషన్ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే ఏంటి? సో, నేను ఒకరోజు శ్రీలంకలో మేము అవుట్ హౌస్ ఉంటది కదా! ఆయన ఎపిసోడ్ ఏదైతే జరుగుతుందో ఆ అవుట్ హౌస్‌లో షూట్ చేసినప్పుడు అక్కడేవో యూజువల్‌గా ఈ ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ డిఫరెంట్ బుక్స్ పెడతా ఉంటారనమాట. సో, అందులో ఏదో బుద్ధా గురించి నాకేదో బుక్ దొరికింది. సరే ఖాళీగా ఉన్నాం కదా! కూర్చొని చదువుతున్నాం. వచ్చి చూసి ఈ బుక్ ఎక్కడ దొరికింది నీకు? ఇన్ని రోజులు నేను షూటింగ్ చేస్తున్నా నాకు కనపడలేదు. సరే నువ్వు చూసిన తర్వాత నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అన్నారన్నమాట. సో, చాలా డిస్కషన్స్ జరిగాయి మెడిటేషన్ గురించి కానీ, లేకపోతే స్పిరిచువాలిటీ గురించి కానీ. అప్పటి నుంచి దిస్ వాజ్ ఇన్ 2004. అదే అంటున్నాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్. యాహ్! కాలం ఎంత ఫాస్ట్‌గా గడిచిపోయిందండి. అవును.
అంటే మీ వరకు ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీరు ఘర్షణ వచ్చే 20 ఏళ్ళు ఏంటంటే ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ? నేను ఇంతకు మించి ఇంకేదైనా చేయాలని మీరు ఫీల్ అవుతూ ఉంటారా? లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ అని అనిపిస్తూ ఉంటుంది? రెండు అండి. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ టిల్ నౌ. అసలు ఏం అచీవ్ చేసా అనేది రెండు మళ్ళీ చెప్తాను. సెకండ్ థింగ్, ఇంకా చేయాలి అనే తపన, దానికి తగ్గ హోంవర్క్ అనేది అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది లేకపోతే అసలు మనకి యూనో లైఫ్కి అది హోప్ అనేది ఉండదు కదా. సో ఆ రకంగా రెండు. అండ్ ఇప్పటి వరకు నువ్వేం అచీవ్ చేసావని మీరు అడగాల్సిందే. అయ్యో భలేవారే, అది అడగాల్సిన పని లేదని నా ఉద్దేశం. ప్రజల మనసుల్లో మీరు ఉన్నారు అని అంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అండి. నేను క్వశ్చన్ అడగాలి, నేను ఆన్సర్ చెప్పాలి, మీరు క్వశ్చన్ అడగాలి. సో నేను క్వశ్చన్ అడిగేసాను, నా ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. యాక్చువల్లీ నిజంగానే అండి, ఎంత ఆప్యాయంగా అందరూ పలకరించి ఫోటోలు తీసుకుంటున్నారు అంటే, నా ఫ్రెండ్స్ ఎంతోమంది కొన్ని 100 కోట్లలో ఉన్న బిజినెస్ మెన్ కూడా, రే మాకు ఇంత డబ్బు ఉండి కూడా మమ్మల్ని ఫోటో అడిగేవాడు కూడా, గుర్తించేవాడు కూడా ఎవరు లేరురా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకు అంటే ఫోటో తీసుకుంటున్నారు అంటే ఏదో మేము ఏదో సాధించేసాము, మేము ఏదో వేరే ప్లానెట్ నుంచి వచ్చేసాము, చాలా గొప్పవాళ్ళం అని కాదు. కానీ ఇన్ని సీన్స్లో, ఇన్ని డిఫరెంట్ ఎమోషన్స్లో మేము వాళ్ళతో పాటు కలిసిపోతాం అనమాట. సో మమ్మల్ని చూసిన వెంటనే అరే ఈడు మా అన్నయ్య కదా, లేకపోతే ఈడు నా ఫ్రెండ్ కదా అని ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది అని నేను అనుకుంటా. అందుకని ఫోటో తీసుకుంటారు అనేది కూడా నా ఒపీనియన్. ఇందాక మీరు మాట్లాడిన టేకులు తీసుకున్నాను, త్రివిక్రమ్ గారు చెప్పారు ఈ పాయింట్ అని. అంటే జనరల్గా చాలా మంది చెప్తుంటారు అద్దంలో నువ్వు యాక్ట్ చేసి చూసుకొని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది ఎలా మనం జడ్జ్ చేస్తాం అసలు? మనకే ఒక అద్దంలో చూసి కొంతవరకు మనని చెక్ చేసుకోవడం వరకు ఓకే, కానీ నిజంగా క్యారెక్టర్ అనేది అద్దంలో చూసి నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవడం అనేది పాసిబులే కాదు, అస్సలు పాసిబుల్ కాదు. ట్రూ. మీరు కూడా సత్యానంద్ గారి స్కూల్ నుంచి వచ్చిన తానులో పీసే అని విన్నాను. ఆయన చేయి మీద అదే ఎంతమంది హీరోలు, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో ఆయన చేతి నుంచి, నిజంగా అబ్సల్యూట్లీ. అంటే ఎన్నాళ్ళు ఉంటుంది సార్ యాక్చువల్? మీరు ఎన్నాళ్ళు తీసుకున్నారు? నేను యాక్చువల్గా తీసుకోలేదండి. నేను ఏంటంటే హాలిడేస్ రష్యా నుంచి చదువుకుంటున్నప్పుడు హాలిడేస్లో వచ్చిన ఒక 3 వీక్స్ లాగా, మ్యాక్స్ 4 వీక్స్ అనుకుంటా, ఆ 4 వీక్స్ టైమే స్పెండ్ చేయడం జరిగింది. అది కాకుండా రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ అంది వర్క్షాప్ అక్కడ వైజాగ్లో జరిగింది అనమాట. అప్పుడు కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఆ వర్క్షాప్లో కూడా చేయడం జరిగింది అనమాట. సో అందుకనే నాకేంటంటే అనుకోకుండా వచ్చిన అవకాశం హీరో కింద అన్నప్పుడు నాకు ఇంకా ఏంటంటే నేను ఫుల్గా ట్రైన్ అవ్వలేదన్నమాట. ఇది జస్ట్ బేసిక్స్ ఏవో తెలిసింది. ఆ బేసిక్స్ కూడా ఏంటంటే సత్యానంద్ గారి దగ్గర థియేటర్ ఎక్కువ, ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి థియేటర్ గురించి ఎక్కువ ఆ బేసిక్స్ అక్కడే జరిగింది. కెమెరా తోటి అనే ఇంటరాక్షన్ ఇంకా అప్పటికి ఇంకా రాలేదన్నమాట. సో ఆ ఫస్ట్ సినిమాకి నేను ఆ ఇబ్బంది ఫీల్ అయ్యాను దానివల్ల. ఎందుకంటే ఆడిషన్స్ జరిగినప్పుడు ఒక సీన్ చేయమంటే ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సీన్ కూడా ఏంటంటే నాకు బాగా గుర్తు, నువ్వు కెరియర్లో సెటిల్ అవ్వలేదు, మీ నాన్న నిన్ను కెరియర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ముందు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, లైఫ్ సెటిల్మెంట్ అంటే దాని అంతటికి అదే జరిగిపోద్ది. అదే సీన్ అనమాట ఆడిషన్లో. ఆ సీన్ సినిమాలో కూడా ఉంటుంది. సో ఆడిషన్కి అదే చెప్తే ఏముంది ఫ్లోలో వచ్చేసాము, ఇది యూజువల్గా ఆ వయసులో జరిగే సన్నివేశమే చేసేసాను అనమాట. బట్ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడ్డా. తేజ గారు, అప్పుడు డైరెక్టర్ రమణ గారు చెప్పారు, మీరు ఇంటర్వ్యూ లాస్ట్ టైం చూసాను, ఈ ఒక్క సీన్ చేస్తే ప్యాకప్ చెప్దామని ట్రై చేస్తున్నారు, అది మీకు కాలేదని చెప్పాను. ఫైనల్గా ఆ రోజు చేశారు లేదా? ఆ విషయం చెప్పలేదు అందులో. ఆ రోజు అవ్వలేదు. ఆ రోజు యాక్చువల్గా మధ్యాహ్నం 2 o'clock కాల్ షీట్ అనమాట. 2 o'clock కాల్ షీట్ అయితే ఈవినింగ్ 6:30, 7కే ప్యాకప్ చెప్పేశారు. ఓకే. ఎందుకంటే అది అసలు రావట్లేదు నాకు, ఎంత చేసినా. అంటే ఐ వాజ్ జీరో దెన్. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఒక సీన్ పేపర్ ఇవ్వగానే ఆ అండర్స్టాండింగ్, అదంతా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. ఒకసారి సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళి మానిటర్ చూసుకుంటున్నారా ఇప్పుడన్నా కనీసం? డౌట్ వస్తే చూసుకుంటాను, అంతే. ప్రతి షాట్ చూసుకోవాలని ఎప్పుడు అనుకోను. డౌట్ వచ్చింది అంటే ఇది కరెక్ట్గానే పడిందా లేదా ఎక్స్ప్రెషన్ అనేది అనుకున్నప్పుడు వెళ్ళి చూసుకుంటాను. లేదు డైరెక్టర్ లేదండి ఇంకొక టేక్ చేద్దాం అంటే ఇంకొకసారి ఆ టేక్ చూసుకుంటాను అని చెప్పి అది చెక్ చేసుకుంటాను.